ది ఆల్వేస్ ప్లేయింగ్ గిటార్. ఒకప్పుడు మేఘాల కంటే మృదువైన మరియు మంచు కంటే నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో లైరా అనే యువ ఆత్మ నివసించేది. లైరా చర్మం లేదా ఎముకలతో తయారైనది కాదు. అది మెరిసే, ఇంకా వాయించని వాద్యంలాంటి ఒక అందమైన భౌతికంకాని రూపం పాట పాడటానికి సిద్ధంగా ఉంది. లైరా అన్ని వాద్యాలకు సంరక్షకుడైన ఆకాశ పక్కన కూర్చుంది. ఆకాశా, మళ్ళీ చెప్పు అని లైరా ఒక ఆలోచనతో గుసగుసలాడింది. నేను భౌతిక శరీరం కానుకదా, మరి నా సంగీతాన్ని వాయించినప్పుడు ఏం జరుగుతుంది? ఆకాశ ప్రశాంతంగా, అంతులేని అనుభూతితో నవ్వింది. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు, లైరా, నువ్వే వాద్యం. ఆ అందమైన గిటార్. నువ్వు నిశ్చలంగా ఉంటావు, కాని నువ్వు పరిపూర్ణం, సంపూర్ణం మరియు ఎల్లప్పుడూ ఉనికిలో ఉంటావు. నువ్వే సంగీతానికి మూలం. అయితే నువ్వు భౌతిక ప్రపంచానికి వెళ్లాలని ఎంచుకున్నప్పుడు, ఆకాశ వివరించింది, నువ్వు ఆ గిటార్ నుండి వచ్చే సంగీతమవుతావు. ఈ సంగీతమే నీ జీవితం, నీ నవ్వు, నీ నాట్యం మరియు నీ కలలు. త్వరలోనే లైరాకు సమయం వచ్చిందని అనిపించింది. ప్లక్ మొదటి స్పష్టమైన నోట్ వినిపించింది, మరియు ప్రకాశవంతమైన ఆసక్తికరమైన కళ్ళున్న ఒక చిన్న అమ్మాయి భూమిపై మొట్టమొదటిసారిగా వాటిని తెరిచింది. వాద్యం దాగి ఉంది, కాని సంగీతం మొదలైంది. లైరా సంగీతం సంతోషంగా, ఉల్లాసంగా ఉండేది. ఇది పొలాలలో పరిగెత్తే, కొత్త స్నేహితులను సంపాదించుకునే మరియు పరిపూర్ణమైన నీలి ఆకాశాన్ని చిత్రించడం నేర్చుకునే పాటలను వాయించేది. గిటార్ దాగి ఉంది, కాని సంగీతం అంతటా ఉంది. కొన్నిసార్లు సంగీతం లాలీపాటలాగా నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఉండేది. ఇవి విశ్రాంతి తీసుకోవడానికి, నేర్చుకోవడానికి లేదా కొంచెం బాధగా అనిపించడానికి సమయాలు. ఎందుకంటే అన్ని రకాల స్వరాలు ఒక అందమైన పాటకు చెందుతాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ లైరా సంగీతం మరింత గొప్పగా, మరింత సంక్లిష్టంగా పెరిగింది. ఒక అద్భుతమైన జీవితంలోని అన్ని తీగలతో నిండిపోయింది. ఇవ్వడం, తీసుకోవడం యొక్క జీవితం. కాని ఒకరోజు ప్రతి పాట ముగియాలి. నెమ్మదిగా, మెల్లగా ఆ అందమైన సంగీతం మసకబారడం ప్రారంభించింది. మృదువైన స్వరం వాయించబడింది. ఆ తర్వాత నిశ్శబ్దం. భౌతిక శరీరం మర్చిపోయిన శ్రావ్యతలాగా కదలకుండా ఉంది. సంగీతం మార్పు చెందింది. కాని లైరా ఆ అందమైన గిటార్ పోలేదు. ఒక సున్నితమైన ధ్రంతో లైరా మళ్లీ నిశ్శబ్దంగా, మృదువైన ప్రదేశంలో సంపూర్ణంగా, పరిపూర్ణంగా తిరిగి ప్రత్యక్షమైంది. మరోసారి సంగీతంగా మారడానికి సమయం కోసం వేచి ఉంది. నువ్వు ఎప్పుడూ వాద్యమే, లైరా అని ఆకాశ యొక్క వెచ్చని ఆలోచన ప్రతిధ్వనించింది. నువ్వు ఎల్లప్పుడూ ఉనికిలో ఉంటావు. తన కాంతిని విశ్రాంతి తీసుకోవడానికి ఒక క్షణం తరువాత లైరా మరో పాటను వాయించడానికి ఉత్తేజకరమైన ప్రేరణను అనుభవించింది. ఈసారి లైరా లోపల అనుభవించిన శ్రావ్యత బలంగా, సంతోషంగా, వేరే ట్యూన్తో మ్రోగడానికి సిద్ధంగా ఉంది. బింగ్ ఒక ధైర్యమైన, సంతోషకరమైన స్వరం మ్రోగింది. లైరా యొక్క కొత్త సంగీతం మళ్లీ ప్రారంభమైంది. ఈసారి లియో అనే ఆసక్తికరమైన శిశువు బాలుడిగా. ఈ ప్రయాణం ఎప్పటికీ ముగియదు.